హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీషియస్. ఈరోజు మా ఫామ్ హౌస్కి వచ్చాము. చూడండి మందార పూలు ఎలా పూసాయో, బాగున్నాయి కదా. గేట్ పక్కనే మందార పూల చెట్టు సూపర్గా ఉన్నాయి. అన్ని పూలు బాగా పూసాయి అన్నమాట. ఓ చెట్టు పై వరకు వెళ్ళిపోయింది. చూడండి నెమళ్ళు ఎలా అరుస్తున్నాయో. ఈరోజు వాతావరణం కూడా చాలా సూపర్గా ఉంది. అస్సలు ఎలా ఉందో చూడండి. మామిడి చెట్టు చూడు, మొత్తం ఎగురొచ్చింది. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు బాగా పెద్దగా అయిపోయింది. ఇక్కడ చూడండి గులాబీ పూలు ఎలా పూసినాయి. చిన్న చిన్న గులాబీలు, చిట్టి గులాబీలు అంటారంట. చిట్టి గులాబీలు ఇక్కడ కూడా ఉన్నాయి. వావ్, బాగుంది, చాలా బాగుంది ఫ్లవర్. ఈరోజు ఫ్లవర్ కూడా బాగున్నాయి. చాలా రోజులు అయిందనమాట రాగా, సో అందుకోసం ఈరోజు వచ్చాము. రాగానే ఫస్ట్ మాకు పూలు, కొన్ని రకాల పూలు కనిపించాయి. ఇక్కడ కూడా గులాబీ పూలు గులాబీ చెట్టు, గులాబీ పువ్వు ఎలా ఉంది చూడండి, రెడ్గా. ఇక్కడ మందారం చెట్టు ఉంది. నెమలి చూడండి ఎలా అరుస్తుందో. ఇక్కడ చూడండి అరటికాయలు. చూసారా? బాగుంది కదా, చాలా పెద్ద గెల, అసలు మామూలుగా లేదు. చాలా పెద్దగా అయింది గెల కూడా. దీని గురించి ఆల్రెడీ ఒక చిన్న వీడియో చేసి పెట్టాను, చాలామంది చూశారు. చాలా చిన్న చెట్టు, జస్ట్ 1 year అయింది, 1 year కూడా కాలేదు. బాగుంది కదా. ఇక్కడ చూడండి జాంకాయలు కాసి పండు మండి కింద పడిపోయినాయి. అయ్యో అక్కడ చూడండి జాంకాయ ఎలా ఉందో. చెట్టు నిండా జాంకాయలే ఉన్నాయి. చెట్టు బరువుకి, అదే జాంకాయల బరువుకి చెట్టు వంగిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం మామిడి చెట్టు ఎగురు వచ్చింది అనమాట. సో మనం కట్ చేసాం కదా, సో దాని ప్లేస్లో మళ్ళీ ఎగురు వచ్చింది. మొత్తం చెట్టుకి అంతా ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ వచ్చింది. ఈ చెట్టు చూడండి ఎలా పెద్దగా అయింది. బొప్పటి చెట్టు వానలు ఎక్కువ పడడం వల్ల పూత రాలిపోతుంది అనుకుంటా. పూత వస్తుంది, రాలుతుంది. ఇక్కడ చూడండి గులాబీ పూలు, ఇంకో చెట్టు ఉంది. గులాబీ పూలు కూడా బాగా పూసినాయి అన్నమాట. మొత్తం 3 ఉన్నాయి. 2 మొగ్గలు ఉన్నాయి, ఒక పువ్వు ఉంది. ఇక్కడ నిమ్మకాయ కాసి కింద పడిపోయింది. ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది, చాలా చిన్న చెట్టు. అలాగే ఇక్కడ చూడండి ఈ మామిడి చెట్టు మొత్తం ఎగురొచ్చింది. చూడండి బాగుంది కదా చెట్టు. తేజ ఏదో చెప్పుద్దండి. నేను వచ్చేసరికి అన్నీ బాగుంది కదా. చూడండి చెట్టు మొత్తం ఎగురు వచ్చింది, చాలా బాగుంది. అలాగే ఇటువైపు వెళ్దాము. ఈ చెట్టు చూడండి ఎలా గ్రో అయిందో.
ఇటువైపు వస్తే ఇక్కడ వచ్చేసి ఒక జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టుకి కూడా జామకాయలు కాసినాయి. సో కాసి కింద పడిపోయాయి అన్నమాట. కనిపిస్తుంది కదా ఎలా ఉందో జామకాయ, పండిపోయింది. ఇక్కడ కూడా ఒకటి చూడండి, జామకాయ చెట్టు నిండా జామకాయలే ఉన్నాయి. చాలా సూపర్గా ఉంది వాతావరణం ఈరోజు. ఇక్కడ చూడండి బొప్పటికాయలు ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.